ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్, శ్రీకృష్ణామృతానికి స్వాగతం, సుస్వాగతం. 15 ఎపిసోడ్కి మనము స్టార్ట్ అవ్వబోతున్నాం. మరి ఇటువంటి గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని అందించేటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, పత్రి మేడం గారికి, సదానంద గారికి, భగవద్గీతకు శ్రీకృష్ణ పరమాత్మని కృతజ్ఞతలు చెప్పుకుందాం. మరి శ్రీకృష్ణామృతం బంలో భాగంగా భగవద్గీత 2వ అధ్యాయము 41వ శ్లోకం మనము ఇప్పుడు మొదలు పెట్టబోతున్నాం. వ్యవసాయాత్మికా బుద్ధి ఏకేహ కురునందన బహుశాఖాహ్యనంతా చ బుద్ధయో వ్యవసాయినాం. బీజాక్షరాలు ఉంటాయి. శ్రద్ధగా మీరు కూడా ప్రేక్షకులందరూ చిన్న చిన్న పదాలు పలికిస్తాను, పలకండి. వ్యవసాయాత్మికా బుద్ధి ఏకేహ కురునందన బహుశాఖా హ్యనంతా చ బుద్ధయో వ్యవసాయినాం. తాత్పర్యమేమనగా, అర్జున, ఈ యుగంలో నిశ్చలమైన బుద్ధి ఒక్కటే ఏక కారణంగా ఉంటుంది. నిశ్చయ వివేకం లేని వారి జ్ఞానం అనేక విధాలుగా అనంత ముఖాలుగా ఉంటుంది. కృష్ణ భగవాన్ అర్జునుతో చెప్తుండేది మనకు కూడా చెప్తున్నట్టే సుమా, అది ఎప్పటికీ మరవరాదు. అర్జునుడిది అయిపోయింది. అర్జునుడి గురించి తెలుసుకున్నా తెలుసుకోకపోయినా ఎంత లాభము ఎంత నష్టము అంటే కొద్దిగానే లాభము. మరి అర్జునుడికి కాదు చెప్తుండేది, అర్జునుడితో పాటు మనందరికీ ఎప్పుడైతే మనము శ్రద్ధతో వాటిని విని ఆచరించుకుంటేనే మన జన్మకు సార్థకత, ఎప్పటికీ మరవరాదు అని ప్రతి ఎపిసోడ్లోనూ నేను గుర్తు చేస్తున్నాను. ఈ యోగంలో అంటే ధ్యాన జ్ఞాన యోగంలో నిశ్చలమైన బుద్ధి ఒకటే. అంటే బుద్ధి ఎలా ఉండాలి? ఒక్కసారి స్టాండ్ తీసుకున్నామంటే నేను ధ్యానం చేస్తాను అంటే చేస్తాను, నేను క్లాస్కి వెళ్తాను అంటే వెళ్తాను, లేదా నేను పలానా వ్యాపారం చేస్తాను అంటే చేస్తాను. కొద్దిసేపు అటు కొద్దిసేపు ఇటు ఎప్పుడు ఊగిసలాడరాదు అని ఇక్కడ చెప్తున్నారు. ఎప్పుడైతే నిశ్చలంగా బుద్ధి ఉంటే ఒకటే ఏక కారణంగా ఉంటుంది. అలా కాకుండా నిశ్చయ వివేకం లేని వారి జ్ఞానం అనేక విధాలుగా అనంత ముఖాలుగా ఉంటుంది. కొద్దిసేపు అది, కొద్దిసేపు ఇది. ఇప్పుడే చూడండి, అర్జున యుద్ధం చేస్తా చేస్తా అందరినీ హతమారుస్తా, ధర్మాన్ని నేను స్థాపిస్తా అన్నాడు. మరి అందరినీ చూసే లోపల నా వల్ల కాదు, నా వాళ్ళ నేను చంపుకోలేను, నాతో అయ్యే పని కాదు, నేను భిక్షాటన చేసైనా బతుకుతాను అర్జున అని అంటాడు. మనం ముందు శ్లోకాల్లో కూడా వివరించుకున్నాం. మరి కొద్దిసేపు అటు కొద్దిసేపు ఇటు ఉండేదాన్ని నిశ్చలమైనటువంటి బుద్ధి అనిపించుకోదు. మనసు ఎప్పుడు పరిపరి విధాలుగా పరుగెడుతూ ఉంటుంది. మరి ధ్యాన వివరణలో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఏమి మనకు సెలవిచ్చారో ఇంకా లోతైన జ్ఞానం మనకి ఇవ్వడం జరిగింది. ఆ జ్ఞానాన్ని ఇప్పుడు నేను మీతో పంచుకోబోతున్నాను. ధ్యాన వివరణ, ఈ యోగంలో ఎంత కృషి చేస్తూ ఉంటే అంత ఫలితం తప్పకుండా ఉంటుంది. చూడండి, ఎప్పుడైనా కానీ ఈ యోగంలో అంటే ధ్యానం 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 చేస్తూ జ్ఞాన సముపార్జన చేస్తే ప్రాపంచికంగా నీకు కావాల్సినటువంటివన్నీ వస్తాయి. మనకి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురువుగారు ఎప్పుడు ఏమని చెప్పేవారు? ధ్యానం సర్వరోగ నివారిణి, సకల భోగకారిణి, సత్య జ్ఞాన ప్రసాదిని. మొదట ఆరోగ్యానికి పెద్ద పీట వేశారు, తర్వాత భోగత్వం అంటే సిరి సంపదలకు రెండో పీట వేశారు. చిట్ట చివరిది ఏది? చిట్ట చివరిది సత్య జ్ఞాన ప్రసాదిని. మరి చిట్ట చివరిది అయినప్పటికీ అందరికీ ముఖ్యమైనది, ఆత్మరూపైన ఈ భూమి మీదికి శరీరధారి వచ్చిన మనందరికీ ఏమి కావాలనో తెలుసా? భోగత్వము, ఆరోగ్యము, అనారోగ్యము. మరి శరీరానికి చాలా మంది అంటారు కదా, హెల్త్ ఈజ్ వెల్త్ అని. అంటే ఆరోగ్యమే మహాభాగ్యము అని. అందుకని ఆరోగ్యంగా ఉండు. మనం ప్రశాంతంగా జీవించాలి, మన కుటుంబం ప్రశాంతంగా ఉండాలంటే కొంత సంపద కావాలి. ఓకే, శాంక్షన్. మరి చిట్ట చివరిది ఏమి? మరి ముక్త పదం పొందాలి కదా. భూమి మీదకి వచ్చినది అందు కదా, శరీరాన్ని తీసుకొని కష్టాలు, బాధలు, కన్నీళ్ళు, అనారోగ్యాలు, సంబంధ బాంధవ్య సమస్యలు అన్నిటిని అధిగమించడానికి వచ్చావు, అవగాహన పొందడానికి వచ్చావు, వీటికి అన్నిటికీ మూలమేమని తెలుసుకోవడానికి వచ్చావు. వాటిని తెలుసుకోకుండా మాయా ప్రపంచంలో పడిపోతున్నాము. కొంత కూడా జ్ఞానుల యొక్క బోధనలు వినడం లేదు. పూర్వము అంటే మన నానమ్మ గారు లేకపోతే వాళ్ళ అత్తగారు అంటే పూర్వపు మన గ్రాండ్ ఫాదర్స్ వాళ్ళు ప్రతిరోజు మనం ఇంట్లో మీరు గమనిస్తూ ఉంటే నానమ్మ గారు తాతగారు కూర్చొని భగవద్గీత చదివేవారు.
వారు అద్భుతంగా జీవించడానికి, ధర్మ మార్గంలో నడయాడడానికి కారణమేమో తెలుసా? భగవద్గీత. రోజు సాయంకాలం కొంత కాలక్షేపము భగవద్గీతతో వాళ్ళు చక్కగా కాలక్షేపం చేసేవారు. అందులోని జ్ఞానాన్ని తీసుకొని ఆచరించేవాళ్ళు. మనం భగవద్గీత అని వదిలేసి పిల్లలకి ఐఐటీ అనేది ఒక పెద్ద సింబలేసి పరిగెడుతున్నాం. చూడండి ముస్లిం సోదరులు ఖురాన్ చదవడానికి చిన్న బిడ్డలను నేను ఎన్నో సార్లు గమనిస్తూ ఉంటాను. చిన్న మగపిల్లలకైతే టోపీ వేసి, అమ్మాయిలకైతే ఇలా బురకాలాగా వేసేసి చిన్నది హెడ్‌కి ఒక క్యాప్ లాగా కట్టేసి క్లాత్ చక్కగా పుస్తకం ఇచ్చి, ఖురాన్ ఇచ్చి పంపిస్తూ ఉంటారు. మనం ఏ రోజైనా మన బిడ్డలకు భగవద్గీత ఒక శ్లోకం నేర్పించినామా? మనకే రాదు వాళ్ళకేం నేర్పిస్తామండి? మరి శ్లోకం కాడ ఆగిపోరాదు. అందులోని తాత్పర్యాన్ని పట్టుకోమంటున్నారు. ఎప్పుడైతే నువ్వు తాత్పర్యం పట్టుకుంటావో అవగాహన కలుగుతుంది. నీ జీవితంలో నీ చుట్టూ ఏమి జరుగుతుంది? నేనెందుకు ధ్యానం చేయాలి? ఎందుకు ఆత్మ జ్ఞానాన్ని పొందాలి అని తెలుసుకుంటావు. అందరి జీవితాలు ఎప్పుడు ఫ్రూట్‌ఫుల్‌గా ఉండవు. అంటే అన్ని ఫలాలతో కూడుకొని ఉండవు. అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఎగుడు దిగుడు ఉంటుంది జీవితంలో. కష్టాలు ఉంటాయి, ఆనందాలు ఉంటాయి, లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి. మానము ఉంటుంది, అవమానము ఉంటుంది. ఆనందంగా ఉంటే నన్ను మించిన వారు లేరు అని అహంకారంగా ప్రవర్తిస్తాము. అది కూడా సరికాదు అని చెప్తుంది భగవద్గీత. లాస్ అయిపోయాము, నష్టపోయాము, కష్టపడుతున్నాము, మనం అనుకున్న ఫలితము ప్రాపంచికంగా మనము పొందలేకపోయామంటే కుంగిపోతున్నాము, బాధపడిపోతున్నాము, ప్రాణాలను త్యజిస్తున్నాము. అది కూడా సరికాదు అంటుంది భగవద్గీత. మరి ఎలా ఉండాలి మేడం? అలా ఉన్న తప్పు, ఇలా ఉన్న తప్పు అంటున్నారు అనుకుంటారా? గురువు మనకి చెప్పాడు కదా! బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. మధ్య మార్గం విడనాడరాదు. మధ్య మార్గం అంటే పొంగిపోవద్దు, కుంగిపోవద్దు. అనుభవాలు ఒకటే ఉన్నాయి జీవితాల్లో. కష్టం లేదు, సుఖం లేదు. వాటి నుంచి వచ్చే అనుభవం కోసమే ఈ భూమి మీదికి వచ్చాము అని చెప్పారు. అందుకని యోగంలో ఎంత కృషి చేస్తూ ఉంటే ప్రాపంచికంగా ఆనందంగా ఉంటావో, ఆధ్యాత్మికమైనటువంటి ఈ భూమి మీదకి ఏ లక్ష్యంతో వచ్చావో ఆ లక్ష్యాన్ని నువ్వు నెరవేర్చుకుంటావు. అందరి లక్ష్యమేమో తెలుసా? ప్రాపంచికంగా బయటికి వెళ్ళి ఒక్కొక్కరిని అడగండి. మీ యాంబిషన్ ఏమి? మీ లక్ష్యమేమి? మీ జీవితానికి ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకుంటారు కదా! మీ లక్ష్యం ఏమి అని అడగండి. ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెబుతారు. మా లక్ష్యం పలానా, మా లక్ష్యం అది, మా లక్ష్యం ఇది, మా యాంబిషన్ ఇది అని అంటారు. మరి భూమి మీదకొచ్చేటప్పుడు అక్కడున్నటువంటి ప్రతి ఆత్మని అడగండి. ఈ జన్మనే ఆఖరి జన్మ చేసుకోవాలని వెళ్తున్నాం. ఈ జన్మనే ఆఖరి జన్మ చేసుకోవాలని వెళ్తున్నాం. మరి పైనుంచి కిందికొచ్చినప్పుడు అందరి లక్ష్యం ఒకటి. కిందికొచ్చే లోపల ఈ మాయలో పడిపోయాం. ఒక్కొక్కరం ఒక్కొక్క విధాలుగా పరిగెడుతూ ఉన్నాం. మరి ఈ సంపదలు అశాశ్వతం అని తెలుసుకున్నప్పుడు, ఈ బంధాలు అశాశ్వతం అని తెలుసుకున్నప్పుడు ఎంతలోనో ఉండాలి, అంతలో ఉండాలి. గురువుగారు అంటారు కదా! బంధంలో ఉండు కానీ ముడిపడొద్దు. అందరితో ఉండు. అన్నిటిని నువ్వు భగవంతుడు నీకు చక్కగా మంచి ఫుడ్ ఎంజాయ్ చేయడానికి ఇచ్చాడు. మంచి ప్రకృతినిచ్చాడు. బాంధవ్యాలనిచ్చాడు. అలా అని మమేకమై ఉండరాదు. ఇవి లేకపోతే నేను ఉండలేను. అది లేకపోతే నేను ఉండలేను. అందుకోసం కాదు ఈ భూమి మీదకొచ్చినది మై డియర్ మాస్టర్స్. అన్నిటితో ఉండొచ్చు కానీ ముడిపడరాదు. ఉన్నంతసేపు ఇది మనది. వన్స్ అయిపోయిందంటే టాటా బాయ్ బాయ్ చెప్పి వెళ్ళిపోవాలి. ఒక ట్రైన్ జర్నీలో వెళ్తుంటారు. నా సీటు, నా రిజర్వేషన్, నా వైఫ్‌ది, నా బిడ్డదని మనం ఒక్కరిని కూడా కూర్చోనీయకుండగా నాది, నాది అంటాం. వన్స్ మన డెస్టినేషన్ వచ్చినాకే లగేజ్ వస్తుందన్నప్పుడు లగేజ్ అంతా సర్దేసేసుకొని రెడీగా నిలబడి వెళ్ళిపోతాం. ఒక్కసారి కూడా తిరిగి చూడం ఆ సీట్ సైడ్. ఉన్నంత వరకే కదా ట్రైన్ జర్నీ అయినా, ఈ మానవుడైనా నాది, నా ఇల్లు, నా బిడ్డకు, నా భార్యకు అని పరుగులు పెడతాం, కోపడతాం, కొట్లాడతాం, గొడవలు పడతాం. అన్నీ అశాశ్వతాలని తెలుసుకున్నప్పుడు ఎవరితో మనకు భేదాభిప్రాయాలు ఉండవు. ఈ యోగంలో ఎంత కృషి చేస్తుంటే అంత ఫలితం తప్పకుండా ఉంటుంది. ఏ యోగమో ధ్యాన, జ్ఞాన సముపార్జన యోగంలో కొద్దిగా చేసినా ఎంతో అద్భుతమైన ఫలితం ఉంటుంది. ఈ యోగాన్ని ఆచరించాలంటే కావాల్సింది సరే, ఈ యోగం కొంచెం చేసినా అద్భుతమైన ఫలితం వస్తుంది. ఆ యోగం ధ్యానం, జ్ఞానం అని అర్థమైంది. ఏమంటున్నారు? ఈ యోగాన్ని ఆచరించాలంటే కావాల్సింది ఏమంట? స్థిరమైన, నిశ్చయమాత్మకమైన బుద్ధి ఒకటే. స్థిరంగా ఉండాలి, నిశ్చయంగా ఉండాలి. కొద్దిసేపు చేస్తాను. దీనికన్నా పూజలు గొప్పవి. లలిత చదివితే మేలేమో, విష్ణు సహస్రనామం చదివితే మేలేమో, హనుమాన్ చాలీస్ చాలా గొప్పదేమో. ఇలా ప్రాపంచికంగా వాళ్ళు వీళ్ళు చెబుతూ ఉంటే కొద్దిసేపు ఇది, కొద్దిసేపు అది, కొద్దిసేపు అది, కొద్దిసేపు ఇది ఉండరాదు. స్థిరంగా ఉండాలి, నిశ్చలంగా ఉండాలి. అప్పుడు నువ్వు అనుకున్న ఫలితాన్ని సాధించి తీరుతావు. ధ్యానం చేస్తూ ఉంటావు, నిజంగా నెరవేరుతాయా? నా బాధలు తీరుతాయా? నేను సరైన మార్గంలోనే ఉన్నానా? సరైన గురువు దగ్గరికే వచ్చానా అని మరొక పెద్ద డౌట్.
చూడండి, ఒకసారి పరీక్షించుకోవడంలో తప్పులేదు. వన్స్ ఒకసారి డెసిషన్ తీసుకున్నాక వెనుతిరిగి చూడరాదు. గతం శ్లోకంలో కూడా తెలుసుకున్నాము. ఒక్కసారి స్టాండ్ తీసుకున్నాక అటు ఇటు ఊగిసలాడరాదు. అదే ఇక్కడ మనకి కృష్ణ చెబుతూ ఉన్నారు. స్థిరమైన నిత్యమైన బుద్ధి ఒకటే. బుద్ధి ఎప్పుడైనా స్థిరంగానే ఉంటుంది. మనసే చంచలత్వంతో ఉండి బుద్ధిని కూడా పాడు చేస్తుంది. అందుకని ధ్యానం చేస్తే మనసును నిశ్చల స్థితికి, నిర్మల స్థితిలోకి తీసుకువెళ్తుంది. అప్పుడు బుద్ధి ఇటు అటు ఊగిసలాడదు. వన్స్ డెసిషన్ తీసుకుందంటే అట్లనే స్ట్రైట్ ఫార్వర్డ్గా వెళ్ళిపోతుంది. స్థిరత్వం లేని బుద్ధులు లెక్కకు మించి అనేకంగా ఉంటాయి. ప్రపంచంలో చూడండి, స్థిరత్వమే ఉండదు. కొద్దిసేపు ఈ యాంబిషన్, కొద్దిసేపు యాంబిషన్, ఇది చదవాలంటాడు, ఇంకేదో తీసుకుంటాడు. అది తీసుకుని అక్కడ ఆనందంగా ఉంటాడు, అది దుఃఖమే. అరే నేను రాంగ్ డెసిషన్ తీసుకున్నాను, నా ఫ్రెండ్ రైట్, మా మదర్ రైట్ అని రకరకాలుగా ఒక్కదాని మీద తృప్తి పొందడు, ప్రశాంతంగా ఉండడు, పక్కవారిని ఉంచడు. పరస్పర విరుద్ధమైన లక్ష్యాలు, కోరికలు కలిగి ఉంటే, అంటే పరస్పరము విరుద్ధమైన అంటే వ్యతిరేకం లక్ష్యాలు. కొద్దిసేపు ఒక లక్ష్యం మీద ఉండి ధ్యానం చేయాలి, నేను రోజు స్వాధ్యాయం చేయాలి, సజ్జన సాంగత్యం చేయాలి అని ఉంటావు. అంతలోపల టీవీలో ఒక మంచి ప్రోగ్రాం వస్తుంది. అంతలోపల మారిపోయింది, లక్ష్యం మారిపోయింది, నీ ఉద్దేశము మారిపోయింది. అది రేపటికి పోస్ట్ పోన్, మరి రేపు ఇంకొక అంతరాయము, నెక్స్ట్ వీక్కి పోస్ట్ పోన్. ఇన్ని వీక్స్ పోస్ట్ పోన్ చేశాను కదా, నెక్స్ట్ మంత్ నుంచి ఖచ్చితంగా ఫస్ట్ నుంచి చేస్తాను. అంతలోపల ఏ జూనో జూలైయో వస్తుంది, నెక్స్ట్ జనవరి 1 నుంచి ఖచ్చితంగా చేస్తాను. అలా మనకు తెలుసో తెలియదో 10 సంవత్సరాలు గడిచిపోతాయి. స్వాధ్యాయ యోగాలో నేను ఎంతోమందిని గమనిస్తాను. పుస్తకాలు చదువుతారంటే ఇంతకుముందు చదువుతుంటే మేడం ఎందుకు బుర్రకెక్కదు మేడం, చదివితే కొద్దిసేపటికి నిద్ర వస్తుంది మేడం. మనలో శ్రద్ధ లేదు, తపన లేదు, ఏకాగ్రత లేదు, లక్ష్యం మీద గురి లేదు. ఎలా మరికి నిద్ర రాక ఇంకేమొస్తుంది? అందుకని చేసే పని మీద ఎలా ఉండాలి? శ్రద్ధవాన్ లభతే జ్ఞానం అన్నారు. ఎవరు? శ్రీకృష్ణ పరమాత్మ అన్నాడు, నేను అనేది కాదండోయ్. మరి శ్రద్ధ ఉన్నవాడికే జ్ఞానం అనేది లభిస్తుంది, ముక్త పదం పొందుతాడు అని ఇక్కడ సెలవిచ్చారు. పరస్పర విరుద్ధమైన లక్ష్యాలు, కోరికలు కలిగి ఉంటే మనసు పరిపరి విధాలుగా పరుగెడుతూ ఉంది. ఎప్పుడైనా విరుద్ధమైన లక్ష్యాలు ఉంటే కొద్దిసేపు అది అంటుంది, కొద్దిసేపు ఇది అంటుంది. చాలామంది గురువులు పోలిస్తారు కోతిలాగా. కోతి ఒక చెట్టు మీద ఉండదు, గమనించండి. కొద్దిసేపు ఈ కొమ్మ, ఆ కొమ్మ, ఆ కొమ్మ, ఈ కొమ్మ, ఇంకో చెట్టు, ఇంకొక చోటు, ఒక్క చోట నిశ్చలంగా ఉండనే ఉండదు. అలా మన మనసు కూడా కోతిలాగా ఉండరాదు అంటారు. మరి మనసు పరిపరి విధాల పరుగు తీస్తుంది. లక్ష్యం నిర్ణయించుకొని నిశ్చయమాత్మకమైన స్థిరమైన బుద్ధితో కర్మాచరణ కొనసాగిస్తే లక్ష్య సాధనలో విజయం సాధిస్తాము. నువ్వు ఎప్పుడైనా ఎలా ఉండాలి నీ లక్ష్యం నిర్ణయించుకోవాలి. ఎస్, డైలీ నేను ఈ పనులు చేయాలి. ప్రాపంచికంగా అయినా, ఆధ్యాత్మికంగా అయినా, విద్యార్థి అయినా, ఇంటి ఇల్లాలైనా, వ్యాపారవేత్త అయినా, నేను ప్రాపంచికంగా చెప్తున్నాను, ఆధ్యాత్మికంగా చెప్తున్నాను. చాలామంది మా కష్టాలు ఉన్నాయనే కదా మేము మీ దగ్గరకు వచ్చాము, మరి మీరు ఎప్పుడు ఆధ్యాత్మికంగానే చెప్తే ఎలా అంటారు? అందుకని నేను రెండు కలివిడిగా చెప్తున్నాను, కలిపి చెప్తున్నాను. ఓ విద్యార్థి అయినా ఫ్యూచర్ కోసము ప్రతి నిత్యము తన చదువుల మీద శ్రద్ధ పెట్టాలి. గురువుగారు పత్రిజీ సార్ అన్నారు, ధ్యానం అంటే ఏ పని చేస్తావో ఆ పని మీద ఏకాగ్రత పెట్టడమే ధ్యానము అని. ఆఫీస్లో ఉన్నంత వరకు ఇంటి గురించి ఆలోచిస్తాము, ఇంటికి వచ్చాక ఆఫీస్ గురించి ఆలోచిస్తాము, ఎక్కడ మనం సక్రమంగా పని చేయము. అందుకని మన పనిలో ఎప్పుడు డెవలప్మెంట్ ఉండదు, ఎదుగు బదుగు ఉండదు. ఒక్కసారి నువ్వు కాళ్ళకు చెప్పులు వదిలావంటే నీ ఆఫీస్ బయట విషయాలు వదిలేయాలి. వన్స్ ఒకసారి నీ కాళ్ళకు చెప్పులు తొడిగావంటే, స్లిప్పర్స్ వేసుకున్నావంటే ఇంటి విషయాలు వదిలేయాలని ఎన్నో ఉదాహరణలు మనకు చెప్పేవారు. చూడండి, మనసు పరిపరి విధాలుగా పరుగు తీస్తుంది. లక్ష్యం ఎప్పుడైతే నువ్వు నిర్ణయించుకుంటావో, నీ అంబిషన్ క్లియర్ క్లారిటీ వచ్చిందో, నిశ్చయాత్మకమైన స్థిరమైన బుద్ధితో ఇంకా నీ ఎలా ఉండాలా? నిశ్చయాత్మకంగా ఉండాలా, నీ యొక్క నిర్ణయం స్థిరంగా ఉండాలా. అటు ఇటు నువ్వు ఎప్పుడు అలా ఇలా మళ్ళా రాదు. అప్పుడు నీ స్థిరమైన బుద్ధితో కర్మాచరణ, స్థిరమైన బుద్ధితో నువ్వు కర్మ చేసుకుంటూ పోతుంటే ఆ పని చేస్తే, ప్రాపంచిక పనైనా, ధ్యానం జ్ఞానమైనా, ఒక పిరమిడ్ మాస్టర్ అయినా, అరే నేను ఇలా క్లాసులు చెప్పడానికి పోతున్నాను, నా ఫ్యామిలీ ఏమైపోతుంది, నా వ్యాపారం ఏమైపోతుంది అని చాలామంది పిరమిడ్ మాస్టర్లు కూడా ఇది రైటా అది రైటా అనుకుంటారు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనము లోకం కోసం పనిచేస్తే లోకేశ్వరుడు మన కోసం పనిచేస్తాడు.
ఇది తథ్యం, ఇది తథ్యం, ఇది సత్యం, ఇది నిత్యం. మనము మనస వాచ కర్మన మన తోటి వారకు మనశ్శాంతిని, మార్గాన్ని, ముక్తి మార్గాన్ని మనం చూపిస్తే మనకు కావాల్సినటువంటి ఆ భగవంతుడు మన కుటుంబం కావాల్సినటువన్నీ ఆయన చూసుకుంటాడు. మన ఫైల్ ఆ లోకేశ్వరుడు చూసుకుంటారు. గురువులు ఎన్నోసార్లు చెప్తారు. ఈ పని చేసేటప్పుడు మనస వాచ కర్మన మన పని మీద మనం ఉండాలి. అంతేకాని ఇక్కడికొచ్చి భార్య గురించో, భర్త గురించో, పిల్లల గురించో, బయట వాళ్ళు ఏమనుకుంటారో అని మనకు వలదు. అప్పుడు మన పనిని మనము ఏకాగ్రంలో చెయ్యలేము. మనకు కాన్సంట్రేషన్ ఉండదు అని ఇక్కడ సెలవివ్వడం జరిగింది. నిశ్చయాత్మకమైన స్థిరమైన బుద్ధితో కర్మాచరణ కొనసాగిస్తే లక్ష్య సాధనలో విజయం సాధిస్తావు. లక్ష్యం సాధించక ఇంకేమవుతుంది? మరి పీటీ ఉషా తన రన్నింగ్ చేసేటప్పుడు మరి తన ఫ్యూచర్ మధ్యలో థాట్స్ వచ్చాయా? తన లక్ష్య సాధన ఎన్నో కష్టాలు పడ్డారు వాళ్ళందరూ. సింధు చూసుకోండి, ఎనీబడి, స్పోర్ట్స్ తీసుకోండి, సినిమా రంగం తీసుకోండి, చిన్న చిన్న వ్యక్తులు చూసుకోండి, వాళ్ళ లక్ష్యాన్ని ఒక్కసారి నెరవేర్చుకున్నారంటే వాళ్ళు ఎంతో కృషి చేశారు. ఎంతో ఎన్నికల కష్టం ఉంటుంది. చెస్ ఛాంపియన్ ఇప్పుడు చాలా చిన్న అబ్బాయి వచ్చాడు కదా, ఆ అబ్బాయి యొక్క హిస్టరీ చూడండి. చిన్నతనం నుంచే తన అంబిషన్ ఉంది. ఇప్పుడు ఎవరైతే చెస్ ఛాంపియన్ ఫస్ట్లో ఉన్నారో అతనితో నేను ఢీ పడాలి, గెలిచి తీరాలి అని అబ్బాయి యొక్క కళ నెరవేరిందా లేదా? అటువంటి కృషి ఉండాలి. ప్రాపంచికంగా కాస్త ధ్యానం చేసి ఆత్మ జ్ఞానాన్ని పట్టి తర్వాత విద్యార్థి అయినా వ్యాపారవేత్త అయినా అలా మీ పనులు కూడా చేసి చూడండి, అద్భుతంగా రాణిస్తారు. ఎందుకంటే ఎప్పుడైతే ధ్యానం చేస్తామో మనసు ప్రశాంతతలోకి వస్తుంది, అటు ఇటు ఊగిసలాడదు. అప్పుడు మీరు ప్రాపంచికంగా కూడా మీరు అద్భుతంగా రాణించగలుగుతారు. ఆ కిటుకు, ఆ కౌశలం తెలుసుకోండి. లక్ష్య సాధనలో విజయం సాధిస్తామో నిగ్రహించబడిన మనసు పరిపరి విధాల పరుగులు పెడుతూ ఉంటుంది. ఎప్పుడైతే నియంత్రించబడదో మనసుని, నువ్వు నియంత్రించబడలేదనుకో, నిగ్రహించబడలేదనుకో, మన చేతిలో కళ్ళం ఉండాల. గుర్రాలు ఉన్నాయండి, అవి దౌడు చేస్తుంటే ఎవరి చేతిలో ఉంటాయి కళ్ళాలు? ఆ గుర్రపు స్వారీ అతని చేతిలోనే కదా. అవి ఒక్కసారి ఇలా వన్స్ వదిలేశాడనుకోండి విచ్చలవిడిగా పరిగెడతాయి. ఎవరికి నష్టం కష్టం? ప్యాసింజర్స్కి, అంటే తన కుటుంబ పరివారానికి, అతనికే కదా నష్టం. ఆ 2 లాడాలు తన చేతిలో ఉన్నాయనుకోండి, గుర్రాలు ఎలా పోతాయి? గమ్యాన్ని చేరుస్తాయి. అలా మన మనసు మన నియంత్రణలో ఉంటే మనము అనుకున్న ఫలితాలను పొంది తీరుతాము. నిగ్రహించబడని మనసు పరిపరి విధాల పరుగులు పెడుతూనే ఉంటుంది. నిగ్రహించకపోతే మన మనసు పరిపరి విధాలుగా పరిగెడుతూ ఉంటుంది. ఇటు ఏమంటారు చూడండి, ఏమిటికి చెడినాడు అంటారు కదా, అలా ఇటు ప్రాపంచికంగా ఉండడు, అటు ఆధ్యాత్మికంగా ఉండడు అని వివరించారు. పరిపరి విధాల పరుగులు పెడుతూ ఉంటుంది. నిగ్రహించబడిన మనసు బుద్ధి అనబడుతుంది. ఇప్పుడే చెప్పాను కదా, మనసుకే కొద్దిసేపు అటు, కొద్దిసేపు ఇటు, కొద్దిసేపు సంకల్పిస్తుంది, కొద్దిసేపు వికల్పిస్తుంది. ఒకసారి ఇది రైట్ ఉంటుంది, ఒకసారి రాంగ్ ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు మనసును నియంత్రించగలిగావంటే ఆటోమేటిక్గా బుద్ధి నిశ్చయంగా ఉంటుంది. దానికి ఊగిసలాట ఉండదు. వచ్చినది ప్రాబ్లం అంతా మనసు ఇంద్రియాల మీద ఆధారపడుతుంది. ఎప్పుడైతే నువ్వు ఇంద్రియ నిగ్రహం కలిగి మంత్రేంద్రియమైన మనసును కూడా నిగ్రహించగలిగావంటే నువ్వేమైపోతుంది? నువ్వు ఖచ్చితంగా నువ్వు అధిగమించబడతావు. నిగ్రహించబడిన మనసు బుద్ధి అనబడుతుంది. బుద్ధి అంటే ఏమి? స్టాండ్. వన్స్ ఒక్కసారి డెసిషన్ తీసుకున్నాక ఇటుకొద్దిసేపు అటుకొద్దిసేపు పడిపోదు. అర్జునులాగా యుద్ధం చేస్తాను, చెయ్యను, నా వాళ్ళని కాపాడను, ధర్మ సంస్థాపన చేస్తాను, నా వల్ల కాదు అని ఇంకా ఉండదు. వన్స్ డెసిషన్ తీసుకున్నాక రామబాణంలాగా వెనుదిరిగేదంట. ఒక్కసారి రాముడు బాణం తీసి విల్లు ఇచ్చాడంటే వెనుదిరిగే ప్రసక్తే లేదంట. అలా ఉండాలి. నెక్స్ట్, పరిపర విధాల పరుగులు పెడుతూ ఉంటుంది. నిగ్రహించబడిన మనసు బుద్ధి అనబడుతుంది. అది ఒక్క రీతిలో స్థిరంగా ఉంటుంది. బుద్ధి ఎలా ఉంటుంది? వన్స్ డెసిషన్ తీసుకుంటే ఎస్ నేను వెళ్ళాలి, క్లాస్ చెప్పేస్తావు. యాజ్ ఎ పిరమిడ్ మాస్టర్గా నా ధర్మం నెరవేరుస్తావు. మరి ఇంటికి వస్తావు, నీ బాధ్యతలు నువ్వు ఓ భర్తగా, ఓ భార్యగా, ఓ విద్యార్థిగా, ఓ వ్యాపారవేత్తగా నీ యొక్క రోల్ని నువ్వు పర్ఫెక్ట్గా నువ్వు చేసుకుంటావు. అట్ ద సేమ్ టైం ఈ పని ఆ పని అరే ఇది చేస్తున్నప్పుడు దాని గురించి ఆలోచించవు, అది చేస్తున్నప్పుడు దీని గురించి ఆలోచించవు. అలా ఒక విద్యార్థి అయినా, వ్యాపారవేత్త అయినా, ఇంటి ఇల్లాలైనా మన పనిని మనం నిశ్చయించుకోవాలి. కొద్దిసేపు ఇటు ఉంటే ఎప్పుడు ఏది మనము సాధించలేము. మనం ఎప్పుడు అందరితో నిందింపబడుతూ ఉంటాము, దూషింపబడుతూ ఉంటాము. నిగ్రహించబడిన మనసు బుద్ధి అనబడుతుంది. అది ఒక్క రీతిలోనే స్థిరంగా ఉంటుంది. అలా బుద్ధి స్థితికి చేరుకోవాలి. శరీరం, మనసు, బుద్ధి, ఆత్మ,
పరమాత్మ శరీర స్థితి దాటి మనస్థితి దాటి బుద్ధి స్థితికి వచ్చావంటే అనుదిన ధ్యాన స్వాధ్యాయ సజ్జన సాంగత్య సేవ చేస్తూ బుద్ధి ఆత్మను చేరుకొని ఆత్మ పరమాత్మ స్థితికి చేరుకుంటుంది, పూర్ణత్వంగా విరాజిల్లుతుంది. నియంత్రించబడిన నిగ్రహించబడిన మనసు బుద్ధి అనబడుతుంది. అది ఒక్క రీతిలోనే స్థిరంగా ఉంటుంది, సెటిల్ డౌన్ అవుతుంది. ఆ స్థితి చాలా డిఫికల్ట్ మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్. ప్రాపంచికంగా నేను ఎంతోమందిని చూస్తుంటాను, మీరు ఎంతోమందిని చూసింటారు. పాపం ఒక్కదాని మీద స్థిరత్వం లేకనే వాళ్ళ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు, కష్టాలు, కన్నీళ్ళు, అవమానాలు, అభద్రతా భావము, అన్నిటికీ కారణము వాళ్ళ లక్ష్య సాధన వాళ్ళకి తెలియకపోవడం. లక్ష్య సాధన కలగాలి అంటే నువ్వు ధ్యానం చేస్తూ ఆత్మజ్ఞానాన్ని పొందినప్పుడు నీ యొక్క ఇంద్రియాలు నీ కంట్రోల్లో ఉంటాయి, నీ మనసు నీ కంట్రోల్లో ఉంటుంది, నీ లక్ష్య సాధన నీకు అప్పుడు సులభతరం అవుతుంది. చూడండి, నువ్వు ఒక ఇల్లు కట్టాలి అంటే నీ యొక్క కోరికల్ని ఎన్నిటినో అధిగమించాలి. చిన్న చిన్న కోరికలన్నింటినీ అధిగమిస్తేనే పెద్దది నెరవేరుతుంది. పెద్దలు అంటారు తెలుసా ఏమంటారో, ఒక్కొక్కటి కావాలంటే 10 వదులుకోవాలి అని చెప్తారు. ఒక ఇల్లు కట్టాలంటే సెల్ కొనాలనే కోరిక వదలాలి, బైక్ కొనాలనేది వదిలిపెట్టాలి, టీవీ ఇంట్లో మంచిది ఉండాలని వదిలిపెట్టాలి, ఎక్కడికైనా టూర్స్ ట్రిప్స్ మన స్నేహితులు బంధువులు పోతున్నారని వదిలేయాలి. చిన్న చిన్నవి 10 వదిలేస్తేనే పెద్దదొకటి నెరవేరుతుంది అంటారు. మనం చిన్న చిన్న ఆశలు కోరికలు వదిలేస్తేనే ధ్యానం మనస్ఫూర్తిగా చేయగలుగుతాం. నువ్వు ధ్యానం చేసావంటే వీటి మీద నీకు పోదు. నీ స్నేహితులు ఎలా తిరుగుతున్నా, ఎన్ని ఎంజాయ్ చేస్తున్నా, నా లక్ష్యం మంచి ఇల్లు కట్టుకోవడము, ఓ పిరమిడ్ హౌస్ కట్టుకోవడము, లేకపోతే ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఒక మంచి ప్రకృతిలో ఇల్లు కట్టుకోవడము అని నువ్వు చిన్న చిన్న వాటికి నువ్వు ఎప్పుడు నీ డబ్బును ఖర్చు పెట్టవు, నీ సమయాన్ని ఖర్చు పెట్టవు. అనుకున్న కోరిక నెరవేరుతుంది. ఎందుకు నెరవేరదు చెప్పండి? అలా అన్నమాట. ధ్యానం చేస్తే ప్రాపంచికంగా ఆధ్యాత్మికంగా అద్భుతమైన స్థితికి నువ్వు చేరుకుంటావు. 10 మంది నిన్ను చూసి శబాష్ అనిపించుకుంటావు, రోల్ మోడల్గా నిలుస్తావు. అది ధ్యానం యొక్క గొప్పతనం, జ్ఞానం యొక్క గొప్పతనం. అది ఒక్క రీతిలో స్థిరంగా ఉంటుంది. స్థిరమైన నిశ్చయాత్మకమైన బుద్ధితో కొనసాగించిన యోగ సాధన స్వల్పమైన మహాభయం నుంచి రక్షిస్తుంది. ఎలా ఉండాలా? స్థిరమైన నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధితో, స్థిరంగా నిశ్చయంగా బుద్ధి ఉందంటే, ఆ విధంగా నీ కర్మలను కొనసాగించావంటే, యోగ సాధన కొనసాగించావంటే అది స్వల్పమైన కూడా మహాభయం నుంచి నిన్ను రక్షిస్తుంది. మరి అదేవిధంగా భజగోవిందంలో మరి చెప్పినారు కదా శంకరాచార్యులు, ఏమన్నారు? భగవద్గీత కించిత గీత అనే శ్లోకంలో నీ జీవితంలో కొంత ధ్యానము, కొంత స్వాధ్యాయము, స్వాధ్యాయం అంటేనే భగవద్గీత చదవడం. ఓకే, ఏ గ్రంథమైనా రమణ మహర్షిది కావచ్చు, ఓషోది కావచ్చు, ఎవరిదైనా మహానుభావులు రాసిన గ్రంథాన్ని చదువుతూ కొంత ధ్యానం చేస్తూ సజ్జన సాంగత్యం చేసావంటే మరణించిన తర్వాత నిన్ను ఎవ్వరు ప్రశ్నించరు. నువ్వు పలానా పనికి వెళ్ళావు కదా భూలోకానికి, అది చేస్తా ఇది చేస్తానని ఏదయ్యా లిస్టు అని అడగరు. మరి ఎప్పుడైతే ఇవన్నీ చేశామో మనం సరైన విధంగా జీవిస్తాము, ఇతరులను దూషించం, బాధ పెట్టము, మనము బాధపడము. ఇటువంటి గొప్ప విషయాలు తెలియాలంటే మీరందరూ ఏం చేయాలి? సోమ మంగళ బుధవారాల్లో వస్తున్న పిఎంసి ఛానల్లో శ్రీకృష్ణామృతం వీక్షించాలి. మరి ఇటువంటి గొప్ప అవకాశం ఇచ్చినటువంటి పిఎంసి ఛానల్కి బ్రహ్మర్షి పితామ పత్రిజీకి కృతజ్ఞతలు చెప్పుకుంటూ, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్, మరొక మంచి అద్భుతమైన శ్లోకంతో శ్రీకృష్ణామృతంతో మీ ముందుకు రావడం జరుగుతుంది. అంతవరకు సెలవు.